నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. పాకిస్తాన్ నుంచి ఇండియాకు దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు. మహారాష్ట్రలో నియంత్రణ సాధ్యం కాకుంటే అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం. పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలంలో CMRF చెక్కుల పంపిణీ. 2,65,000 రూపాయల చెక్లను అర్హులకు అందజేసిన హోంమంత్రి మేకతోటి సుచరిత. అనంతపురం రెవెన్యూ భవన్లో ప్రారంభమైన మన పాలన మీ సూచన కార్యక్రమం. మేధోమథన సదస్సును ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల తరలింపు. స్వయంగా పర్యవేక్షించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో నాటుసార స్థావరాలపై పోలీసుల దాడి. 2 వ్యక్తుల అరెస్ట్. బెల్లం మూటల ధ్వంసం. చిలకలూరిపేట రెడ్ జోన్ ఏరియాలో నిత్యావసర సరుకుల పంపిణీ కొరకు సిద్ధం చేసిన 3 ఆటోల కూరగాయలను చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని మరియు గుంటూరు రూరల్ ఎస్పీ సిహెచ్ విజయరావు మార్కెట్ యార్డ్లో ప్రారంభించారు. ఆరోగ్యం ఎప్పుడు చాలా బాగా వచ్చింది సార్. వీడియో క్లిప్పింగ్ ఈ ప్రైమరీ సెకండరీ షిఫ్ట్ అవుతున్న క్వారంటైన్ వెళ్ళారు సార్. జస్ట్ ఎవర్ లైక్ లిటిల్ ఎంబారెస్డ్గా కనిపిస్తే డోంట్ వరీ మన మనసు కోసం వెళ్తున్నామని చెప్పేసి రెడ్ జోన్ ఏరియా. పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలానికి చెందిన 5 మందికి హోంమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. దాదాపు 2,65,000 రూపాయల చెక్లను అర్హులకు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందుకున్న వారిలో చమల్లమూడి గ్రామానికి చెందిన గుర్రం ఆపేక్ష, పెద్దపలకనూరు గ్రామానికి చెందిన షైక్ సలాంతో పాటు మరో 3 ఈ చెక్లను అందుకున్నారు. కడప జిల్లా పొద్దుటూరు జమ్మలమడుగు రింగ్ రోడ్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు కారు ఢీకొన్న ఘటనలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసాను. స్పీడ్ మీద కొట్టేందుకు చేయి కట్టయిపోయి ఇసుక లేదు, కాలు కూడా కట్టయింది. బండి కన్నీ తిరిగి కదా, ఈ తెలిసి 2 పండుగలకు జరిగింది. రొద్దం పెద్ద చెరువు నుంచి పేరూరు డ్యాంలోకి వస్తున్న నీటిని కాలువను పరిశీలించి పెన్నా పరివాహక ప్రాంత రైతులతో రాప్తాడు ఎమ్మెల్యే దోపుతుర్తి ప్రకాష్ ముచ్చడించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు. కొంచెం సర్దుకోండి అన్న, ఇట్లా కొంచెం ముందుకు పోండి అన్న. మెల్లిగా వాటర్ పడలేని అక్కడి నుంచి తీసా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.
అనంతపూర్లో ఆర్ఎఫ్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీటీ భూములు అమ్మకూడదని మోకాళ్ల మీద నిలబడి నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వెంకన్న నీ ఆస్తులు నువ్వే కాపాడుకోవాలి. వెంకన్న నీ ఆస్తులు నువ్వే కాపాడుకోవాలి. ప్రభుత్వ పెద్దల మనసును ప్రభుత్వ పెద్దల మనసును ప్రభుత్వ పెద్దల మనసును దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆస్తులు వెంటనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆస్తులు వెంటనే ప్రభుత్వ పెద్దల మనసుల్లో ప్రభుత్వ పెద్దల మనసుల్లో ప్రభుత్వ పెద్దల మనసుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆస్తులు వెంటనే 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 దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆస్తులు వెంటనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆస్తులు వెంటనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆస్తులు వెంటనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈరోజు అనంతపురం జిల్లా తెలుగుత వ్యాప్తంగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆస్తులను ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి అమ్మి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఉంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది దాతలు ఇచ్చినటువంటి ఇలాంటి టీటీడీ ఆస్తులను వేలం వేసేదానికి మీరెవరని మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆస్తులు అమ్మితే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని సభామూలకంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో అనేక ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు చేస్తుంది. మద్యం అధిక ధరలు అమ్ముతూ, అంతేకాకుండా ఇసుకలో రాజకీయ నాయకులు ఎన్నో కోట్లు గడిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలా, సామాన్య ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని తెలియజేస్తున్నాం. టీటీడీ ఆస్తుల విషయంలో ప్రత్యక్ష ఆందోళన చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం తొలి ఏడు జగనన్న తోడుగా ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అనంతపురం రెవెన్యూ భవన్లో ప్రారంభమైన మన పాలన మీ సూచన కార్యక్రమం రెండవ రోజు కార్యక్రమం వ్యవసాయ అనుబంధ రంగాలపై మేధో మదన సదస్సును రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మాలగుంట్ల శంకరనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అన్న దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అంటే మేధో మదనం జరిగి ప్రజల నుండి, అలాగే కింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల నుండి, అలాగే ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. బెనిఫిషరీస్ కి మిగతా అధికారులందరికీ కూడా స్వాగతం. ఈ నెల 23వ తారీఖుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి ఈ ప్రజా ప్రమాణ స్వీకారం చేయడం, మరి ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరి రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటూ ప్రజల మన్ననలతో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి మన పాలన మీ సూచన కార్యక్రమం ద్వారా ఇంకా మంచి పాలన అందించడానికి, ఇంకా ప్రజలకు చేరువ కావడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఒక వారం రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసి డిజైన్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, మరి మిగిలిన మార్కెటింగ్కి సంబంధించిన అన్ని అంశాలపై కూడా ఈరోజు సూచనలు, సలహాలు స్వీకరించబడతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి, విపత్తు సహాయ నిధి, అలాగే నాణ్యమైన విత్తనాలు ఈరోజు ఆర్టీపీఎల్ ద్వారా ప్రతి గడపకు చేరే విధంగా
మరి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రతి లబ్ధిదారునికి గడప దగ్గరికే చేర్చాలనే ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్బీకే వ్యవస్థను తీసుకురావడం, రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను తీసుకురావడం, ప్రోత్సాహంగా మరి పశు నష్ట పరిహారం గొర్రెల పంపిణీ కార్యక్రమం కానివ్వండి. మరి ఇంకోటి సార్, ఈ రైతు భరోసా యాత్ర అనేది ఇది రెండోసారి సార్ తీసుకోవడం. ఇది రైతులకు వచ్చేసి చెనిక్కాయలు మంచి టైంలో ఇచ్చాను సార్. ఏ రైతు కూడా ఏ పైసా కూడా పక్కకు పోకుండా చెనిక్కాయలు అనేది అట్లా వాడుకున్నాం సార్. చెనిక్కాయలు అనేది మంచి ఉపయోగపడింది. అదే కాకుండా సార్, ఇది రైతు చెనిక్కాయలు ఇచ్చడం అనేది రైతుకి వారంటీ ద్వారా 10 ఇంటికి చేస్తాను సార్. చెనిక్కాయలు ఇచ్చేస్తాను సార్. ఇక్కడ అది చాలా అద్భుతమైన కారణం సార్, జగన్మోహన్ సార్ చేసినది. ఇంకోటి కూడా సార్, ఈ రోజు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి బోర్ కూడా వేపిస్తాను సార్. ఈరోజు మంచి అద్భుతమైన మాట ఇచ్చారు జగన్మోహన్ సార్. ఇంకోటి కూడా సార్, గత ప్రభుత్వంలో సార్ ఈ రైతు ఇచ్చారు సార్. ఈ స్ప్రింక్లర్ల పైపులు ఇచ్చారు. 1 ఎకరా పారింది కానీ కోట్లు వస్తున్నారు సార్. డబ్బులు మాత్రం వాళ్ళు చేసినది లేదు, పెట్టినది లేదు. ఇంకోటి వాస్తవంగా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ నాకు ఇంకో పిల్లలు అయితే చదివించలేకపోయింటే అమ్మఒడి పథకం సార్, ఆ డబ్బులతో పిల్లలు సార్ 1 రూపాయి ఖర్చు లేకుండా ఇన్సూరెన్స్ చేసిండే సార్. గతంలో ఆప్షన్ పెట్టిన ఒక 15 రోజులకు మాకు డబ్బులు 1 రూపాయి లేకుండా పడినాయి, మా అకౌంట్లో పడినాయి సార్. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను, విద్యార్థులను 1000 మందిని అస్సాం, మిజోరాం రాష్ట్రాలకు చెందిన వారిని కృష్ణా జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల ద్వారా తరలించే కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రారంభించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు, విద్యార్థులను రైలు, బస్సుల ద్వారా పంపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత 20 రోజులుగా 90,000 మందిని వివిధ రాష్ట్రాలకు బస్సుల ద్వారా చేరవేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వలస కార్మికులను 20 రైళ్ల ద్వారా చేరవేసినట్లు తెలిపారు. पैसे ना हमारे बच्चे पैसे तो एक बार तो नहीं कभी दे 3 दिन लगे वो खाली నెల్లూరు జిల్లా వరికుంటపాడులో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న నాటుసారా కేంద్రంపై దాడి చేసి బెల్లమూటను ధ్వంసం చేశారు. ముందుగా వచ్చిన సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు కేంద్రాన్ని నిర్వహిస్తున్న 2 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. రాజకీయ నాయకులు ఎందుకు మధ్యలో ఇప్పుడు రాజకీయ నాయకుల పేర్లు చెప్తే మేము భయపడి వదిలేసి వెళ్ళిపోతాం. చెక్ పోస్ట్ పండుకో ఉన్నాడు కాబట్టి అతను కాపలా ఉన్నాడనే ఉద్దేశంతో అదుపులోకి తీసుకున్నాం. మేము ఫర్దర్ ఎంక్వైరీ చేసి అతను నిర్దోషి అయితే చెప్పేదినమ్మా, నేను చెప్పేది అతను నిర్దోషి అయితే అతని మీద మేము ఎటువంటి చర్యలు తీసుకోము. నిర్దోషి కాకపోతే అతను గాని దాంట్లో చెప్పేదినమ్మా సంబంధం ఉంది అనేది నిరూపించబడితే అప్పుడు అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? నేను చెప్పేది వాళ్ళు ఇప్పుడు కూడా తీస్తున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే అతను దగ్గరలో 100 అడుగుల దూరంలో అతను పండుకొని ఉన్నాడు కాబట్టి అతన్ని అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకున్నాము. అతను కానీ నిజంగా నేరస్తుడు కాకపోతే ఆటో పంపిస్తానండి. దాంట్లో పైపులు వచ్చిందా పెట్టేసినవా? అవి కుదరతలే, మా అమ్మని తీసుకొని ప్రైజ్
పండుకొని ఉన్నాడు కాబట్టి అతను కాపలా ఉన్నాడనే ఉద్దేశంతో అదుపులోకి తీసుకున్నాం. మేము ఫర్దర్ ఎంక్వైరీ చేసి అతను నిర్దోష అయితే చెప్పేదినమ్మా, నేను చెప్పేది అతను నిర్దోష అయితే అతని మీద మేము ఎటువంటి చర్యలు తీసుకోము. నిర్దోష కాకపోతే అతను గాని దాంట్లో సంబంధం చెప్పేదినమ్మా సంబంధం ఉంది అనేది నిరూపించబడితే అప్పుడు అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? నేను చెప్పేది వాళ్ళు ఇప్పుడు కూడా తీస్తున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే అతను దగ్గరలో వరికుంటపాడు పోలీస్ స్టాఫ్ని తీసుకొని ఈ అశోక్ నగర్ పొలాల మధ్యలో గవర్నమెంట్ పూర్వంలోకలో నాటుసారాయి కాస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో వచ్చాము. అక్కడికి వచ్చేదానికే కాపలాగా ఒక వ్యక్తి పడుకో ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకొని అక్కడ చుట్టుపక్కల పరీక్షించి చూడగా ఒక 200 లీటర్ల డ్రమ్ములు 2, నాటుసారాయి కాసేదానికి సిద్ధంగా ఉంచిన డ్రమ్ము ఒకటి, ఆ కలెక్షన్ కుండలు అవన్నీ దొరికాయి. వాటిలన్నీ ధ్వంసం చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నాము. ఉమెన్ పోలీసు వాలంటీర్ సమక్షంలో కేసు నమోదు చేస్తున్నాము. ఫర్దర్ ఎంక్వైరీలో దీని వెనక ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పెడతాం. పాకిస్తాన్ నుంచి ఇండియాకు దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు లక్షలాది ఎకరాల్లో పంటలను స్వాహా చేస్తూ తెలంగాణ సమీపానికి రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ఈ రాకాసి మిడతలు రాజస్థాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చర్యలు చేపడుతుండగా వాటిని నియంత్రణ సాధ్యం కాకుంటే అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి నిపుణులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. ఈ మిడతల దండు గంటకు 15 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ చెట్లపై నివాసం ఉంటూ పంటలకు నష్టం కలిగిస్తున్నాయని వెల్లడించిన జనార్దన్ రెడ్డి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి గ్రామాల్లో రసాయనాలను సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో రైతులు అవగాహన పెంచి చైతన్యవంతం చేయాలని అన్నారు. మరోవైపు ఈ మిడతలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించాయి. తమ బరువుకు సమానమైన ఆహారాన్ని రోజు లాగించి వీటిలో సంతానోత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంటుంది. జూన్లోగా దేశంలోకి వచ్చిన మిడతల సంఖ్య 400 రెట్ల వరకు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. हमारे यहाँ पे टिड्डियों का हमला हो गया है। आज तक मैंने मेरी लाइफ में ऐसा सीन नहीं देखा है। ये बहुत ही डेंजरस पोजीशन दिख रही है। हमारे इतिहास के अंदर ऐसा सीन नहीं देखा है। अरब खराब कोई पॉपुलेशन नहीं है इनकी। देखो जैसा मारूजी के चौक की आप हालत देख रहे हैं, पाकिस्तान का टिड्डी दल हमारे यहाँ पे है। वर्ल्ड में ऐसे सीन नहीं देखे हैं। बिलियंस, ट्रिलियंस, नो काउंटिंग। ఏపీ ముఖ్యమంత్రి నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేసేలా కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన లాంటి కార్యక్రమాలతో ప్రజలకు సుపరిపాలన అందించే తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మహిళలు కూడా చిన్న వయసులోనే వితంతులు అవడం, ఇదంతా తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో పెట్టినటువంటి
ఈ బెల్ట్ షాపులు మీకు తెలుసు, ఊరు ఊరు బెల్ట్ షాపులు పెట్టి ఊరు ఊరు ప్రతి ఊరిని కూడా ఈ గోదావరి ఈ కావేరీ నదులు ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధంగా మందు ప్రవహించే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం, అంతకుముందు ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపానం చేస్తే దాన్ని తూట్లు పొడిచి ప్రతి ఒక్కరిని కూడా తాగుబోతులుగా తయారు చేసినటువంటి చంద్రబాబు వ్యవస్థ ప్రజలకి ఇబ్బందికరమే కాకుండా ఆర్థిక వ్యవస్థను చిన్నాభరణం చేసి కుటుంబాలు అల్లకల్లోలయ్యే పరిస్థితిని చంద్రబాబు తీసుకుని వస్తే జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి పర్యాయమే 43,000 బెల్ట్ షాపులను రద్దు చేయడమే కాకుండా 4,300 అంటే పర్మిట్ షాపులను కూడా రద్దు చేస్తూ ఒక 20% తగ్గించి అంటే మందును కూడా తీసుకొని రాకుండా, ఎందుకంటే ప్రైవేటు వ్యవస్థ నుంచి పూర్తిగా గవర్నమెంట్ తరఫునే మందు అంటే మద్యపానాన్ని సేల్ చేసే కార్యక్రమం కూడా తీసుకొని రావడం, 20% కూడా తగ్గించడం మీకు అందరికీ తెలిసింది. అదేవిధంగా విద్యాపరంగా తీసుకునే కానీ విద్యార్థులకి ముఖ్యంగా పూర్తి విశ్వాసంతో విద్య చాలా అవసరం, మనం ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాలి, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చాలంటే ముందు ఇంగ్లీష్ మీడియం వస్తేనే బడుగు బలహీన వర్గాలే కాకుండా పేదరికానికి సంబంధించిన వారందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే విద్యాపరంగా ఆర్థిక పరంగా ముందుకు పోతారనే దృక్పథంతో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం, దానికి చట్టం కూడా తీసుకొని రావడం మీకు అందరికీ తెలుసు. కానీ కోర్టులో కూడా చంద్రబాబు నాయుడు దాన్ని కూడా పూర్తిగా సంతోషపడకుండా వాటిపైన కూడా కొంత నిందలు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఆర్డర్స్ ఉన్నా ప్రజల యొక్క తల్లిదండ్రుల యొక్క సర్వే చేసి వారి 95% సర్వేలు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం పెట్టేదానికి కోర్టుకు పోయేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జగనన్న మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మఒడి కార్యక్రమం తీసుకోండి, అమ్మఒడి కార్యక్రమం కాకుండా రైతు భరోసా కార్యక్రమం తీసుకోండి, మన జగనన్న వసతి దీవెన తీసుకోండి, విద్యా దీవెన తీసుకోండి, ఏ కార్యక్రమాలు తీసుకున్న నవరత్నాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని తూచా తప్పకుండా ప్రజల కోసం ప్రతి కడపకి వెళ్ళిపోవాలనే దృక్పథంతోనే మనకు గాంధీ మహాత్ముడు కలిగినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని రావడం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. గ్రామ స్వరాజ్యం అంటేనే గ్రామ పరిపాలన. గ్రామ పరిపాలన అంటే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా గ్రామంలోనే వాళ్ళ సమస్యలను తీర్చాలి, అందువల్లనే దానికి సచివాలయాలు ఏర్పాటు చేయాలి, గ్రామ వ్యవస్థని బలోపేతం చేయాలి, వాలంటరీ వ్యవస్థని బలోపేతం చేయాలని దృక్పథంతోనే వారు దాదాపు 4,40,000 మందికి ఉద్యోగాలు కూడా అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తూ వాలంటరీ వ్యవస్థను ముందుకు తీసుకుని వచ్చారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్నదంటే నీతికి నిజాయితీగా పనిచేసే అవినీతి లేని వ్యవస్థ వాలంటరీ వ్యవస్థగా పనిచేస్తున్నది. జగనన్న కోరిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ద్వారానే ముందుకు తీసుకొని పోతుండము. నేను ఈ వాలంటీర్ని ఎగ్జాంపుల్గా తీసుకోమంటున్నాను. ఎవరు కూడా వేరే డిపార్ట్మెంట్లలో బాధపడకుండా ఉండాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ వాలంటీర్లు ఏ విధంగా నీతికి నిజాయితీకి కట్టుబడి అవినీతి లేని రాజ్యాన్ని తీసుకొని వస్తుండారో అదే రాజ్యాన్ని కూడా వీళ్ళు వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని చేయాలనే తపన జగనన్నకు ఉంది. కాబట్టి ఆయన నోట్లో ఎప్పుడు చూసినా నీతివంతమైన పరిపాలన కావాలి, నీతిగా మనం ముందుకు పోవాలి, పార్టీ అనుకుంటుందండి నాకు ఓటు వేసిన ఓటు వేయని వారికి కూడా మనం పనిచేయాలనే ఒక దృక్పథంతో వారు ముందుకు పోతున్నారు. మీకు అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక వ్యక్తి మందు వల్ల చాలా దెబ్బతింటున్న అంబేద్కర్ గారు ఆశయాలు కూడా ఎట్టుందంటే పేదరికానికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలే కాదు ఎవరు కూడా ఈ మద్యపానం వల్ల పూర్తిగా సర్వనాశనం అయిపోతున్నారని దృక్పథంతో చేస్తే ఒక డాక్టర్ సుధాకర్ అనే ఒక ఎస్సీ ఏ విధంగా వాడుకుంటుండంటే చంద్రబాబు డాక్టర్లు ఎటువంటి పరిస్థితుల్లో మందు తాగొద్దని చెప్పేసి అందరికి సలహాలు ఇస్తారు. అతను ఒక ఎస్సీగా మందు తాగేదే కాకుండా అలచలు చేశారు. దాన్ని పోలీసు తీసుకుని వచ్చిన దాన్ని మీరందరూ కూడా చూశారు. కానీ చాలామంది డాక్టర్లు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎక్సైజ్ శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. తిమ్మరపాలెం వద్ద అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్న ముఠా సభ్యులను అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి 100కు పైగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 9 మందిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
స్పెషల్ 4 సెంచరీ స్పెషల్ గ్రీన్ చాయిస్ 6. కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీ వినీత్ బ్రిజ్లాల్ గారి ఆదేశాల ప్రకారం అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు వారి ఆదేశాల ప్రకారం ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మేము ఈ అక్రమ మద్యం రవాణా అధికంగా ఉందన్న సమాచారంతో అద్దంకి సర్కిల్ పరిధిలోని మేదరమెట్ల వద్ద వాహనాల తనిఖీ చేపట్టాము. ఈ వాహనాల తనిఖీలో గుంటూరు జిల్లాకు ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా సరఫరా అవుతున్న 110 మద్యం సీసాలని సీజ్ చేసి 6 ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ద్విచక్ర వాహనాలని ఈ కేసు ప్రాపర్టీని అద్దంకి ఎక్సైజ్ స్టేషన్లో స్వాధీనపరుస్తున్నాం. ఎంతమంది? మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నాము. 9 మందిని అరెస్ట్ చేశాము. ఎక్కడెక్కడ? అందులో 2 ఒంగోలుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. మిగతా వాళ్ళంతా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. గుంటూరు జిల్లాను ఒంగోలు నగరంలోనూ మద్యం షాపులు లేనందువల్ల వీళ్ళంతా ఎక్కడైతే మద్యం షాపులు ఓపెన్ అయ్యాయో ఆ ప్రాంతానికి వచ్చేసి ఒక్కొక్క షాపు దగ్గర కొంతమంది వ్యక్తులు నియమించుకొని 3 బాటిళ్ళు కొనుగోలు చేసి అవన్నీ సమకూర్చుకొని పెద్ద మొత్తంలో సమకూర్చుకొని వీరు వాళ్ళ ప్రదేశాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు మాకు సమాచారం ఉన్నది. ఆ సమాచారం మేరకు ఈరోజు మేము వారిపై దాడి చేయడం, వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పాకిస్తాన్ నుంచి ఇండియాకు దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు, మహారాష్ట్రలో నియంత్రణ సాధ్యం కాకుంటే అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం. పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, 2,65,000 రూపాయల చెక్లను అర్హులకు అందజేసిన హోంమంత్రి మేకతోటి సుచరిత. అనంతపురం రెవెన్యూ భవన్లో ప్రారంభమైన మన పాలన మీ సూచన కార్యక్రమం, మేధోమథన సదస్సును ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల తరలింపు, స్వయంగా పర్యవేక్షించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో నాటుసార స్థావరాలపై పోలీసుల దాడి, 2 వ్యక్తుల అరెస్ట్, బెల్లం మూటలు ధ్వంసం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.